సో లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో S4 హనా సర్వర్లో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ కాన్ఫిగరేషన్స్ చేయకుండా మనం ఎంట్రీని పోస్ట్ చేయడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఈసీసీలో చేసాం. S4 హనాలో లెడ్జర్స్ అనేవి మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. సో ఈ లెడ్జర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. సో లెడ్జర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి మనకి? రిపోర్టింగ్ పర్పస్. అంటే బిఫోర్ జిఎల్ పోస్ట్ చేయక ముందే ఈ లెడ్జర్స్ అనేవి మనము క్రియేట్ చేయాలి, మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. లెడ్జర్స్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో కాన్సెప్ట్ ఏమంటారు? ప్యారలల్ అకౌంటింగ్ లేదంటే లెడ్జర్స్. లెడ్జర్స్ అంటారు వీటిని. సో నేను మీకు చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. ఈ షీట్ మొత్తం చదవాలి. కంప్లీట్ గా నోట్స్ ప్రిపేర్ చేశాను. షీట్ అంతా చదవండి. చూడండి. సో ప్యారలల్ అకౌంటింగ్. సో లాస్ట్ క్లాస్ లో మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి డిస్కస్ చేశాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూజియల్ కాన్సెప్ట్. సేమ్ టు సేమ్ ఈ లెడ్జర్స్ కూడా పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. లెడ్జర్స్ కూడా పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. వీటిని ఏమంటారు? లెడ్జర్స్ అంటారు. లెడ్జర్స్. ఓకే. అలాగే ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్ అండి. మీ కంపెనీ ఎంఎన్సి కంపెనీ అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం. అటువంటప్పుడు ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్ గా ఉంటుంది సిస్టంలో, అది సరిపోతుంది మనకి. బట్ మీ కంపెనీ ఎంఎన్సి అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం. అటువంటప్పుడు మనకి ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం అవుతుంది. ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే అవసరం లేదు. మల్టిపుల్ కంట్రీస్ ఎంఎన్సీస్ అంటారు, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో ఎంఎన్సీస్ లో వర్క్ చేస్తుంటే కనుక ఈ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ప్యారలల్ అకౌంటింగ్ ఈజ్ ఆప్షనల్. ఓకే. తర్వాత చూడండి, యూసేజ్ ఆఫ్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. లెడ్జర్స్ ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్ట్స్ ని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. సో లెడ్జర్స్ ఎన్ని రకాలు? 3 టైప్స్ ఉన్నాయి చూడండి. 3 టైప్స్, టూ టైప్స్ ఉంటాయి. 3 కాదు, ఐఎమ్ సారీ, 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ 0L. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్ అంటారు వీటిని. సెకండ్ 2 ఉన్నాయి కదా, ఆ 2 కలిపేసి నాన్ లీడింగ్ లెడ్జర్ అంటారు. సో నాన్ లీడింగ్ లెడ్జర్ లో యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ ఉంటాయి. ఐఏఎస్ అనేది ఒక లెడ్జర్. ఐఏఎస్ అనేది ఒకటి. లీడింగ్ లెడ్జర్ అంటారు 0L, బ్రాకెట్ లో ఉంచండి. 0L లీడింగ్ లెడ్జర్. సెకండ్ వన్ ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇంటర్వ్యూలో చెప్పాలి. ఈ షీట్ మొత్తం చదవాల్సిందే మీరు. తర్వాత వన్ అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? మనం ఫస్ట్ లో డిస్కస్ చేసాం. లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. లోకల్ కరెన్సీ ఎక్కడ క్రియేట్ చేస్తాం? బ్రాకెట్లో పెట్టుకోండి. OX02 కంపెనీ కోడ్ క్రియేషన్ చేసే టైంలో ఇస్తాం. OX02 క్యాపిటల్ ఇవ్వండి. OX02. సో డాక్యుమెంట్ కరెన్సీ అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అన్నాం కదా, అది డాక్యుమెంట్ కరెన్సీ.
ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇస్తాం. గ్రూప్ కరెన్సీ ఎక్కడ ఇస్తాం? ఏటీ కోడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రూప్ కరెన్సీ, వేర్ వి విల్ మెయింటైన్ ది గ్రూప్ కరెన్సీ. నో 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 నో, అది గ్లోబల్. అది OB22. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. OB22లో ఉపయోగిస్తాం. OB22 ఈటీ కోడ్ చెప్పాలి. ఓకేనా? అది నెక్స్ట్. సో అలాగే ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ మనం సిమ్యులేట్ చేస్తాం. అక్కడ ఒక వ్యూ ఉంటుంది. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో సిమ్యులేట్ చేస్తాం కదా, అది ఒక వ్యూ. తర్వాత డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లేలో చూస్తాం, అది ఒక వ్యూ. ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ. ఒక డాక్యుమెంట్ అనేది 3 లెడ్జెస్గా 2 లెడ్జెస్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే 3 కరెన్సీస్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? 3 కరెన్సీస్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే 2 వ్యూస్ అన్నమాట. సిమ్యులేట్ చేసేటప్పుడు ఏంటి? ఎంట్రీ వ్యూ. తర్వాత FB03లో చూస్తాం జిఎల్ వ్యూ, ఎంట్రీ వ్యూ, ఇట్లా రకరకాలుగా చెక్ చేసుకోవచ్చు. అలాగే లెడ్జెస్ వైజ్గా కూడా చూడొచ్చు. లెడ్జెస్ వైజ్గా కూడా డాక్యుమెంట్ని చెక్ చేసుకోవచ్చు. లెడ్జెస్ లెవెల్లో కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. S/4HANA క్లాస్లో చెప్పాను అది చూడండి. లెడ్జెస్ వైజ్, లెడ్జెస్ని బేస్గా చేసుకుని కూడా ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. లెడ్జర్ని బేస్గా చేసుకుని కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్ రిఫ్లెక్ట్ అవుతుంది. లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ఓకేనా? అలాగే ఎంట్రీ వ్యూ, లెడ్జర్స్ వ్యూ 2 లెడ్జర్స్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? IAS సెలెక్ట్ చేయండి. లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే US GAAP, IFRS. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అది డౌన్కి వెళ్ళండి. ఇవి ఇట్లా ఉంటాయి. ఇవి లెడ్జర్స్. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. లెడ్జర్స్ ఎన్ని రకాలు? 2 లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్, US GAAP, IFRS. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇవి చెప్పాలి. క్లియర్ కదా? తర్వాత చూడండి, వాట్ ఇట్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్. ప్యారలల్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? when we post any accounting entry or document entry, it will be reflected 3 types of currencies and 2 ledgers. 2 ledgers గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు GL పోస్ట్ చేసినా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా మనకి 3 కరెన్సీస్, ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. అలాగే లెడ్జెస్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. 1 లీడింగ్ లెడ్జర్ అండ్ 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. కరెన్సీస్ ఏమేమి కరెన్సీస్ వస్తుంది? ట్రాన్సాక్షనల్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. అలాగే 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వెన్ వి పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక ఎంట్రీ, 2 లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్, సిస్టమ్ ప్రీ డిఫైన్డ్, ఆటోమేటిక్ గా డిఫైన్ చేసి ఉంటుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే IFRS, US GAAP. అవి చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి.
సో మీనింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? మనం జిఎల్ పోస్ట్ చేసాం, అది కాదు. లెడ్జర్ అంటే మళ్ళీ మీరు అదనుకోకండి. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డే టు డే ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, అవన్నీ వేరు. జిఎల్ అది. ఇదేంటి లెడ్జర్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. డౌన్కి వెళ్ళండి. రిపోర్టింగ్ పర్పస్. ఇట్ ఈస్ టూ టైప్స్ అన్నమాట, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్. ఓకేనా? వాట్ ఈస్ మీన్ బై లెడ్జర్స్? డౌన్కి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ వేరు, లెడ్జర్స్ వేరు. When we post any document entry, it will be reflected two types of ledgers. లీడింగ్ లెడ్జర్, సిస్టమ్ ప్రీ డిఫైన్. లీడింగ్ లెడ్జర్ అనేది సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది, మీరు చేయాల్సిన అవసరం లేదు. నాన్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది మనం లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తాం. లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేటెడ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్టింగ్ పర్పస్ క్రియేట్ చేస్తాం. Whatever value you updated on the leading ledger, it will be reflected automatically on the financial statements. మనం ఏమైతే లెడ్జర్స్ క్రియేట్ చేస్తామో, ఏమైతే నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తామో, ఇవి ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. వన్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ లెడ్జర్స్. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, ఒక లీడింగ్ లెడ్జర్ గా, టూ నాన్ లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. One accounting entry, it will be reflected, one leading ledger, two non-leading ledger. ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? వాట్ యు మీన్ బై లెడ్జర్స్ అంటారు. లెడ్జర్స్ అంటే రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్? టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అంతే, అంతకుమించి టచ్ చేయరు, అదే చెప్పాలి మీరు. తర్వాత సార్ చూడండి, జస్ట్ ఐడియా కోసం. లీడింగ్ లెడ్జర్ 0L ఐఏఎస్ చూడండి. దిస్ ఈస్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. ఇట్ మీన్స్ ఎస్ఏపి ఆల్రెడీ డిఫైన్ దిస్ లెడ్జర్ ఇన్ ఎస్ఏపి. ఇది స్టాండర్డ్ అనమాట. దిస్ ఈస్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. ఇట్ మీన్స్ ఎస్ఏపి ఆల్రెడీ డిఫైన్ దిస్ లెడ్జర్స్ ఇన్ ఎస్ఏపి. స్టాండర్డ్ గా ఉంటుంది లీడింగ్ లెడ్జర్ అనేది. లీడింగ్ లెడ్జర్ ఈస్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. సో ఎందుకు ఉపయోగపడుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చేయడానికి లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది లీడింగ్ లెడ్జర్ అనేది. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. 0L is the standard, system pre-defined, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ ఇండియా, మీ కంపెనీ కోడ్ క్రియేట్ చేసడం ఏమిస్తారు? ఐఎన్ ఇస్తారు, ఇండియా ఇస్తారు. ఆటోమేటిక్ గా ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 0L ని ఫాలో అవుతుంది. లేదు మీ కంపెనీ కోడ్ యుఎస్ఏలో ఉంది, అక్కడ ఏమిస్తారు? యుఎస్ఏ ఇస్తారు. ఆటోమేటిక్ గా ఆ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. అంటే మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే ఇస్తారో ఆటోమేటిక్ గా ఆ కంట్రీకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. యుఎస్ఏలో ఉంటే మీరు యుఎస్ఏ తీసుకున్నారు, కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో OX02లో ఆటోమేటిక్ గా యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడా, కెనడాలో ఉంది, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది కెనడా అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. సో కెనడాలో ఉంటే కెనడా అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. యుఎస్ఏలో తీసుకుంటే యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. లీడింగ్ లెడ్జర్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అవుతుంది. ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించిన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. 0L, 0L అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్, స్టాండర్డ్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు.
తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమున్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. సో యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. అంటే ఏంటి? డౌన్కి వెళ్ళి సెలెక్ట్ చేయండి అది. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. అంటే ఏంటి? సమాంతరమైన, ఈక్వల్. లీడింగ్ లెడ్జర్ కి ఈక్వల్ గా ఉంటాయి నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి. లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. మనం ఏమైతే నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తామో అవి లీడింగ్ లెడ్జర్ కి ఈక్వల్ గా ఉంటాయి. సో నాన్ లీడింగ్ లెడ్జర్ ఎందుకు నాన్ లీడింగ్ లెడ్జర్? నాన్ లీడింగ్ లెడ్జర్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని అర్థం. ఓకేనా? కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. మీ కంపెనీ కోడ్ ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తుంది. ఇట్ మీన్స్ యువర్ కంపెనీ కోడ్ డూయింగ్ ది బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. నౌ నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే లీడింగ్ లెడ్జర్ అనేది సరిపోతుంది. ఎంఎన్సి అయితే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం. కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు మీ కంపెనీ. ఇట్ మీన్స్ కంపెనీ కోడ్ ఈస్ డూయింగ్ ది బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. నౌ నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. ఇది చదవాలి. మిమ్మల్ని ఏం అడుగుతారు? ఓన్లీ ఇది ఒకటే అడుగుతారు. లెడ్జర్స్ గురించి తెలుసా? ఎస్, ఐ నో. లెడ్జర్స్ ఎన్ని రకాలు? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. Based on the leading ledger, we will create the non-leading ledger. Non-leading ledgers are parallel ledgers. అంతే, అంతకు మించి వెళ్ళరు. క్లియర్ కదా? లెడ్జర్స్ అంటే ఇది చదవాలి, మొత్తం చదవాలి మీరు. ఓకే. సో కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఇక్కడ ఏమని చూడండి, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ క్రియేటింగ్ ఆఫ్ నాన్ లీడింగ్. వెళ్ళండి. పాత ద్వారా వెళ్దాం, వెళ్ళండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి. మీకు టీ కోడ్ ద్వారా వెళ్ళటం ఐడియా ఉంది కదా? పాత ద్వారా ట్రై చేద్దాం. SPR financial accounting new, financial accounting global settings new, ledgers, define ledgers for general ledger accounting. ఫస్ట్ ఉన్నది ఎగ్జిక్యూట్. టీ కోడ్ కావాలంటే ఓపెన్ చేస్తుంది, తెలుసు కదా మీకు ఎలా ఓపెన్ చేయాలో. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో పొజిషన్కి వెళ్ళి సెకండ్ వన్ ఉంది చూసారా, 0L. సెకండ్ వన్ అది లెడ్జర్, లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే స్టాండర్డ్. లాస్ట్ లో చూడండి టిక్ మార్క్ ఉంది చూసారా లాస్ట్ లో, అది అలా ఉంటుంది లీడింగ్ లెడ్జర్ కి. స్టాండర్డ్
లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. ఓకే, అది 0L. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి? నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేయాలి? సెలెక్ట్ చేయండి. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ లో ఉంది కదా, పైన కాపీ యాజ్ 0L రిమూవ్ చేసేయండి. G1 G1 నేమ్ ఇవ్వండి. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. యుఎస్ గ్యాప్, జిఏఏపి గ్యాప్, నాన్ లీడింగ్ లెడ్జర్. లాస్ట్ లో టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసేయాలి. చేశారా? సేవ్. లీడింగ్ లెడ్జర్కి టిక్ మార్క్ ఉంటుంది, నాన్ లీడింగ్ లెడ్జర్కి ఉండదు. కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ అగైన్ లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. అగైన్ 0L సెలెక్ట్ చేయండి. కాపీ చేయండి. 0L తీసేసి G2 ఇవ్వండి. G2. G1 ఇచ్చాం కదా, G2. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. ఆ టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి లాస్ట్ లో. ఆ చెక్ బాక్స్ అనేది ఓన్లీ లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. కంటిన్యూ. పైకి వెళ్ళండి. లీడింగ్ లెడ్జర్ చూపించండి, ఎక్కడుంది? పైన పైన లీడింగ్ లెడ్జర్ అది G1 G2 పైన లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేయండి. అది. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాం. 0L అనేది స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ 0L. సో 0L ని బేస్ గా చేసుకుని మనము నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసాం. యుఎస్ గ్యాప్, IFRS. G1 అంటే ఏంటి? యుఎస్ గ్యాప్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాము. లీడింగ్ లెడ్జర్ కి లాస్ట్ లో చెక్ బాక్స్ ఉంటుంది, టిక్ మార్క్ ఉంది. నాన్ లీడింగ్ లెడ్జర్ కి ఉండదు, ఓన్లీ లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి క్రియేటెడ్ నాన్ లీడింగ్ లెడ్జర్. ఓకేనా? అవి నెక్స్ట్ డిఫైన్ కరెన్సీస్ వెళ్ళండి. ఎస్ఏపీలో కలిపి సేమ్ పాత్. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లీడింగ్ లెడ్జర్. ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. ఎంటర్ చేయండి. ఎంటర్. ఆల్రెడీ ఉందంట, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఇంటూ మన పైన క్లిక్ చేయండి. సరే, పొజిషన్కి వెళ్ళి తీసుకోండి. ఆల్రెడీ ఉంది, పొజిషన్లో వెళ్తే చెక్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఎస్ అనండి. ఎస్. ఎస్ పైన క్లిక్ చేయండి హరి. ఇక్కడ చూసారా, మనం సెట్టింగ్ చేసేసాం. ఇది మనం ఆల్రెడీ చేసాం. ఒక కంపెనీ కూడా ఎన్ని కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది? ఈసీసీలో 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మనం ఇక్కడ ఆల్రెడీ చేసాం. మనం టీ కోడ్ ఉంది కదా, దీనికి ఏటీ కోడ్ ఉంది. ఏటీ కోడ్ ఇది. ఏటీ కోడ్ లో ఉన్నాం మనం. OB22. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. OB22 లో ఉన్నాం. నెక్స్ట్ వెళ్ళండి.
నెక్స్ట్. నెక్స్ట్, డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్. డిఫైన్ అండ్ యాక్టివేట్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం కదా, సో నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం కదా, లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని సో అవి యాక్టివేట్ చేయాలి. ఫస్ట్ టైం ఇచ్చాం G1, కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. T2 అంటే కరెన్సీ 2. మనం ఏం తీసుకున్నాం అక్కడ? OB22లో కరెన్సీ అది కాదు, డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. ఇక్కడ కరెన్సీ తీసుకోదు, కరెన్సీ నంబర్ తీసుకుంటుంది. సెకండ్ కరెన్సీ నంబర్ ఎంత? 30. చూడండి, ఇది మనం క్రియేట్ చేసాం, 30 ఇవ్వండి. నెక్స్ట్, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? FE దగ్గరికి వెళ్ళాలి. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అది కాదు, అది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మీరు ఇస్తుంది. 2 డిజిట్స్ ఉంటుంది. మీరు మర్చిపోతే ఏం చేయాలి? OBY6లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. క్లోజ్ చేయండి, ఇక్కడ కనిపించదులే. లేదంటే ఫైండ్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లేదా నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఫైండ్ అని. AB అనుకుంటా మీరు ఇచ్చింది. క్లోజ్ చేయండి, OBY6కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకుని OBY6 కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా OBY6 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. HV మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్, HV ఫిజికల్ ఇయర్ వేరియంట్ HV వెళ్ళండి, అక్కడ HV ఇవ్వండి. నెక్స్ట్ కాలంలో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBPలో క్రియేట్ చేస్తుంటాం, అక్కడే చూడండి, OBY6లో ఉంటుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, HAPV ఇవ్వండి. HAPV ఎంటర్, సేవ్. వెయిట్ ఇక్కడ ఏమొచ్చు, వెయిట్ సేవ్ చేయకూడదు తొందరపడి. నో అండి, నో. సేవ్ చేయండి. ఓకే. సో నాన్ లీడింగ్ లెడ్జర్ G1 కి మనం కరెన్సీస్ ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ G2 కూడా ఇలాగే చేయాలి. బ్యాక్ వెళ్ళండి, G2 ఇక్కడ తీసుకోవద్దు, బ్యాక్ వెళ్ళి మళ్ళీ G2 ఇవ్వాలి. బ్యాక్ వెళ్ళండి, సేమ్ ఎగ్జిక్యూట్ చేయండి, సేమ్ G2 ఇవ్వాలి. హరి G1కి యాడ్ చేస్తాం, G2 కంటిన్యూ. ఇన్వెంటరీస్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. 30 అంటే ఏంటి? కరెన్సీ 2, సెకండ్ కరెన్సీ. మన కంపెనీ కోడ్కి 3 కరెన్సీస్ ని మెయింటైన్ చేస్తాం. ఇది సెకండ్ కరెన్సీ. OB80 కూడా చేసాం, 80 కూడా చేసాం మన కరెన్సీస్ అనేవి. SEC4లో మెయింటైన్ చేస్తాము గ్రూప్ కరెన్సీ. OB22లో మన కంపెనీ కోడ్కి అవసరమైన కరెన్సీస్ ని హ్యాండిల్ చేస్తాం. 30 ఇచ్చాం. తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ HV అండ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇచ్చేస్తాం. సేవ్. మన కంపెనీ కోడ్కి కరెన్సీస్ ని అసైన్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, నో పైన క్లిక్ చేయండి. కంప్లీటెడ్. నెక్స్ట్, ఇవన్నీ సెట్టింగ్స్ అండి, ఇవన్నీ కూడా GL పోస్ట్ చేయబోయే ముందే చేయాలి, అప్పుడు చెప్తే మీకు అర్థం అవ్వదు. అందువల్ల ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చెప్తున్నాం. S/4HANAలో GL బిఫోరే ఉంటాయి ఇవన్నీ కూడా, ఈ క్లాసెస్ అన్ని కూడా. ఓకేనా? S/4HANAలో GL బిఫోరే ఉంటాయి ఈ క్లాసెస్ అన్ని కూడా.
అసైన్ సినారియోస్ టు కస్టమర్స్ ఫీల్డ్ లాజికల్ వెళ్ళండి, అసైన్లోకి వెళ్ళండి. సేమ్ పాత్. అసైన్ సినారియోస్ అండ్ కస్టమర్ ఫీల్డ్స్ లెడ్జెస్ కదా. సేవ్ చేస్తారా హరి? ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ఏపిలో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే జాబ్ రాదు. సబ్జెక్ట్ పైన ఎంత కమాండింగ్ ఉంటే వాళ్ళే హీరో. ఎవరికైతే సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటుందో వాళ్ళే హీరో. మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, కాన్ఫిగరేషన్ చేయమంటే చేయడు. ఓల్డ్ బ్యాచ్ అతను. మీరు ఒక 100 పేజెస్ మెటీరియల్ ఇచ్చినా చదివి గుర్తుపెట్టుకుంటాడు. జాబ్ కొట్టేస్తాడు. 20 lakhs 22 lakhs కూడా కొట్టేస్తాడు జాబ్. ఒక 3 months ఉండి వచ్చేస్తాడు. అదో టైప్ పర్సన్ ఆయన. కాబట్టి సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉన్నవాడే కింగ్ ఇక్కడ. సబ్జెక్ట్ నేర్చుకోలేదు అనుకోండి, వేస్ట్. మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసిస్తున్నాను, కాబట్టి ప్రాపర్గా నేర్చుకోండి. ఓకే, చూడండి. సో 0Lలో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ అనేవి, లీడింగ్ లెడ్జర్లో ఉన్న వాల్యూస్ అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్స్కి అసైన్ చేయాలి. అది 0L కింద నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంది. G1 G2 GF మంది కాదు, చూసారా? 0Lలో ఉన్న వాల్యూస్ కొన్ని G1 G2కి అసైన్ చేయాలి. ఎలా చేయాలి? G1 G2 డీసెలెక్ట్ చేయండి. సో 0L అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశారు కదా. సినారియోస్ అనేవి కాపీ చేయాలి మనము. సినారియోస్ పైన క్లిక్ చేయండి. మనకి CO కంప్లీట్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ కొన్ని సినారియోస్ ఉన్నాయి. FIN_CCA ఇవి మనము లీడింగ్ లెడ్జర్. ఇవి పైన చూస్తారు లీడింగ్ లెడ్జర్వి. సో ఇవన్నీ కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా అసైన్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే కర్సర్ ఉంచండి. FIN దగ్గర కర్సర్ ఉంచండి. Ctrl+Y ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో. Ctrl+Y. చూసారా, మీ కర్సర్ ఒక ప్లస్ సింబల్ గా చేంజ్ అయింది. అవన్నీ డ్రాగ్ చేయండి. సెలెక్ట్ చేసుకుంటున్నాం. డ్రాగ్ చేయండి కింద వరకు. అవి డ్రాగ్ చేయండి. సెలెక్ట్ అయింది. లాంగ్ టెక్స్ట్ అవసరం లేదు హరి. Ctrl+Y డ్రాగ్ చేయండి. Ctrl+C అంటే కాపీ చేయండి. సో ఇవన్నీ కాపీ చేసాం. ఈ సినారియోస్ లీడింగ్ లెడ్జర్వి నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేయాలి. అంటే ఏంటి? G1 G2 కూడా అసైన్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. G1 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే ఏంటదా? అది సినారియోస్ పైన క్లిక్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. Ctrl+V. వెయిట్. చూసారా, ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. మన కంట్రోలింగ్ అవ్వలేదు మనకి ఇంకా, కాబట్టి కంట్రోలింగ్ సంబంధించి కూడా ఉన్నాయి. అవి తీసుకోదు ఇప్పుడు యాడ్ చేస్తే. యాక్చువల్గా S/4HANAలో ఏంటంటే కంట్రోలింగ్ కూడా చేసిన తర్వాత ఎంట్రీ పోస్ట్ చేయాలి. కంట్రోలింగ్ సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్ కూడా చేయాలి. కాబట్టి లాస్ట్ 3 lines రిమూవ్ చేసేయండి. అవి కంట్రోలింగ్ కదా, ఎర్రర్ వస్తుంది మనం ఇస్తే. అవి తీసేస్తున్నాం. S/4HANAలో అయితే డైరెక్ట్గా సేవ్ చేసేయచ్చు అన్నీ ఇచ్చేసి. ECC కదా ఇది. లాస్ట్ 3 ఉన్నాయి కదా, 3 రిమూవ్ చేసేయండి ఆ నేమ్స్. యాక్చువల్గా అవి కూడా ఇచ్చి సేవ్ చేయాలి ప్రాజెక్ట్లో అయితే. S/4HANA అయితే కంట్రోలింగ్ బేసిక్ సెట్టింగ్స్ తర్వాత ఇస్తాం కాబట్టి తీసుకుంటుంది. ECC కాబట్టి రిమూవ్ చేస్తున్నాను. S/4HANA అయితే అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఎంటర్ సేవ్. ఇంటి మార్క్ పైన క్లిక్ చేయండి. క్రింద కర్సర్ మూవ్ అయినట్టు ఉంది. ఎస్ అనండి. ఇప్పుడు సేవ్ చేయండి, అవుతుంది. సో నాన్ లీడింగ్ లెడ్జర్లో ఉన్న వాల్యూస్ అనేవి G1 నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. G2 కూడా ఇవి అసైన్ చేయాలి. ఆల్రెడీ కాపీ అయి ఉన్నాయి కదా. అగైన్ బ్యాక్. G2 సెలెక్ట్ చేసుకోండి. సినారియోస్లోకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళండి. Ctrl+V. లాస్ట్ 3 రిమూవ్ చేసేయండి. అవన్నీ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ వాటికి సంబంధించినవి. అవి మనం చేయలేదు, అందువల్ల నేను రిమూవ్ చేస్తున్నాను. అవి చేస్తుంటే అవి కూడా ఇవ్వాలి. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. బ్యాక్ ఇంటూ మార్క్ అని క్లిక్ చేయండి. సో లీడింగ్ లెడ్జర్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేస్తాం మనం.
ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుంది, రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతాయి. ఓకే, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి, కస్టమర్ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఈ కాపీ చేసుకోండి, Ctrl+Y. ప్లస్ సింబల్గా మీరు ఎస్ఏపిలో ఉన్నవి ఏమైనా కాపీ చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడైతే కాపీ చేయాలో ఆ ప్లేస్లోకి కర్సర్ అనేది మూవ్ చేయాలి. Ctrl+Y ఇచ్చిన వెంటనే మీ కర్సర్ అనేది ఒక ప్లస్ సింబల్గా చేంజ్ అవుతుంది. సో అవన్నీ డ్రాగ్ చేయాలి, అంటే సెలెక్ట్ చేయాలి. తర్వాత Ctrl+C అంటే కాపీ అవుతుంది, తర్వాత వేరే చోట పేస్ట్ చేసుకుంటాం. బ్యాక్ వెళ్ళండి, 0L G1 ఇవ్వండి, సినారియోస్లోకి వెళ్ళండి, ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. సారీ, కస్టమర్ ఫీల్డ్స్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. వెళ్ళండి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి, యాడ్ చేయండి, సేవ్. బ్యాక్ వెళ్ళండి, G2 కూడా అలాగే చేయండి, G2 కస్టమర్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేశారు, G2 సెలెక్ట్ చేయండి, అది చేశారు, మళ్ళీ ఏమైంది, అది సెలెక్ట్ అంటే అది. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, Ctrl+V, ఎంటర్, సేవ్ చేయండి, కంప్లీటెడ్. ఓకేనా, అది ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. సో మనం ఇవన్నీ కూడా మనం అసైన్ చేసుకున్నాం. లీడింగ్ లెడ్జర్లో ఉన్నవన్నీ కూడా నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేశాము. నెక్స్ట్ ఏమో చూడండి, యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్. వెళ్ళండి, సేమ్ పార్ట్, కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్ అంటే యాక్టివేట్ చేస్తున్నాం. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్. ఎవరు ఉన్నారు, ఎవరు చేస్తున్నారు, క్లాస్ జరుగుతున్నప్పుడు సర్వర్ క్లోజ్ చేయండి అండి, ఎవరు ఓపెన్ చేయకండి. సర్వర్ ఓపెన్ చేస్తే ఇక్కడ పనిచేయదు మనకి. న్యూ సెషన్ తీసుకోండి, SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి, న్యూ సెషన్ SM12 యూజర్ నేమ్ రిమూవ్ చేయండి, లిస్ట్ పైన క్లిక్ చేయాలి, డిలీట్ చేసేయండి అవి. సర్వర్స్ క్లోజ్ చేయండి, క్లాస్ జరుగుతున్న టైంలో డిలీట్ చేయండి, అది డిలీట్. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి, యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్ పొజిషన్కి వెళ్ళండి, ఇవ్వండి, కంపెనీ కూడా ఇవ్వండి. ఇక్కడ చూసా ఇన్యాక్టివ్లో ఉంది, రైట్ సైడ్ మూవ్ చేయండి. మీ కంపెనీ కూడా ఏంటి, హరి కదా, ఫస్ట్ వన్ హరి ఇన్యాక్టివ్లో ఉంది. సో దీన్ని ఏం చేయాలి, మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ పైన క్లిక్ చేయండి, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, కంటిన్యూ. ఓకే, కంప్లీట్. ఓకేనా, నెక్స్ట్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. వెళ్ళండి, సేమ్ పార్ట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని బేస్ గా చేస్తే మనం లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇక్కడ కింద ఉంటుంది, చూద్దాము. ఇక్కడ వచ్చేసి లెడ్జర్స్ కదా, ప్యారలల్ అకౌంటింగ్ ఉందా, కింద ప్యారలల్ అకౌంటింగ్ కనిపిస్తుంది చూడండి, అదే ప్యారలల్ అకౌంటింగ్. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూట్, ఇన్వెంటరీకి వెళ్ళండి, HA11 ఇవ్వండి, HA11. లేదా యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏమైనా తీసుకోవచ్చు. US గ్యాప్,
లేదంటే ఒక యుఎస్ గ్యాప్ కాదు, ఫస్ట్ ది లోకల్ అకౌంటింగ్ తీసుకోవాలి. లోకల్ గ్యాప్ ఐఏఎస్, లోకల్ గ్యాప్ ఐఏఎస్, అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. జిఏఏపి గ్యాప్. ఐఏఎస్. నెక్స్ట్ HA22 యుఎస్ గ్యాప్ అండ్ మీ కంపెనీ కోడ్. లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు, ఎనీ 4 digits. యుఎస్ గ్యాప్ అండ్ మీ కంపెనీ కోడ్. HA33 IFRS, మీ కంపెనీ కోడ్. ఓకే, సేవ్. ఇవి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నమాట ఇవి. సో ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా మన లెడ్జర్స్ కి అసైన్ చేయాలి. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు ది లెడ్జర్స్ గ్రూప్, అంతేనా? సేమ్ అదే కదా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు ది లెడ్జర్స్ గ్రూప్. వెళ్ళండి, సేమ్ పార్ట్. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీస్. HA11 ఇవ్వండి. HA11, HA22, HA33. సో ఇవన్నీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. HA11, HA22, HA33 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో వీటికి ఏం చేయాలి? మనం లెడ్జర్స్ ని అసైన్ చేయాలి. 0L స్టాండర్డ్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. 0L ఇస్ ద స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. G1, G2. G1 అంటే, G2 అంటే ఎంటర్ చేయండి, కనిపిస్తుంది మీకు. ఎంటర్ చేయండి, చూసారా? లీడింగ్ లెడ్జర్. G2, G1, 0L అంటే లీడింగ్ లెడ్జర్. G2 అంటే యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. G2 IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మన లెడ్జర్స్ కి అసైన్ చేశాము. ఎంటర్, సేవ్. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ చూడండి, నంబర్ లైన్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయండి. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి, అటువంటి వాటికి ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అవ్వచ్చు, దానికోసం మనం క్రియేట్ చేస్తున్నాం. నంబర్ రేంజ్ వెళ్ళండి. సేవ్ అయిందా? బ్యాక్ వెళ్ళండి. లెడ్జర్స్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. S/4HANAలో చెప్పాను. ఆ తర్వాత డాక్యుమెంట్ కింద డాక్యుమెంట్స్ ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ టైప్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్, అది కాదు, దాని కింద హరి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్స్. ఎగ్జిక్యూట్. సో మనం లెడ్జర్ ఏమి ఇచ్చాము? G1 కదా, ఇవ్వండి. కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. SA దాని కింద SA తర్వాత AB. SAకి రివర్స్లో ఏముంటుంది? డాక్యుమెంట్ టైప్ AB కదా, AB. SA డాక్యుమెంట్కి ఆపోజిట్లో AB ఉంటుంది. నంబర్ రేంజ్ 98. నంబర్ రేంజ్ 98 ఇవ్వండి. 98. ఎంటర్, సేవ్. బ్యాక్ వెళ్ళండి. సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. G2 కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీ SA AB. నంబర్ రేంజ్ 99. స్టాండర్డ్ 98. స్టాండర్డ్. సేవ్ చేయండి.
ఓకేనా? సో 98, 99 ఇవి నాన్ లీడింగ్ లెడ్జర్ కి స్టాండర్డ్ లెడ్జర్స్. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ జనరల్ లెడ్జర్ వ్యూ. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. G1 ఇవ్వండి. ఎంటర్. ఇన్వెంటరీకి వెళ్ళండి. SAAB ఇవ్వండి 2. ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి రిపోర్టింగ్ అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ వాటికి ఉపయోగపడతాయి. లేకపోతే ఎర్రర్స్ వస్తాయి, అప్పుడైనా చేయొచ్చు. ఒకేసారి చేసేస్తే మీకు అర్థమవుతుంది. 98, 98 ఇవ్వండి, సేవ్ చేసేయండి. అగైన్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ వీటి కూడా G2 నెంబర్ లైన్ ఇవ్వండి. ఇన్వెంటరీ SA 99 అంతే, ఇంకేం అవసరం లేదు, సరిపోతుంది. ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట, బేసిక్ సెట్టింగ్. ఇవన్నీ లెడ్జెస్ అనమాట. ఎంట్రీ పోస్ట్ GL ముందే చేయాలి, అప్పుడు చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పాను అంతే, ఇంకేం లేదు. ఓకేనా? లెడ్జెస్ అంటారు. ఈ లెడ్జెస్ అనేవి S4 HANAలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇంత టైం తీసుకోదు, చాలా ఫాస్ట్గా చేయొచ్చు, సింపుల్గా ఉంటాయి. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి లెడ్జెస్ అనేవి. S4 HANAలో మీరు లెడ్జెస్ క్రియేట్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదండి. S4 HANAలో లెడ్జెస్ క్రియేట్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. S4 HANAలో లెడ్జెస్ క్రియేట్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? అది ఇవి లెడ్జెస్. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? టుమారో హాలిడే అండి. రేపు డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేద్దాం. APP మండే APP చెప్తాను. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. మండే ఏంటి కాన్సెప్ట్? APP. 17 APP మండే చెప్తాను. క్లియర్ కదా? లెడ్జెస్, ఇక్కడ లెడ్జెస్ మిమ్మల్ని ఏం అడగరండి. ఏం అడుగుతారు? వాట్ యూ మీన్ బై లెడ్జెస్ అంటారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జెస్ అని అడుగుతారు. లెడ్జెస్ అనేవి 2 టైప్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో US GAAP, IFRS ఉంటాయి. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇదే మిమ్మల్ని అడిగేది ఇంటర్వ్యూలో, మిగతా ఏం అడగరు. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. అంతే, ఇవే టచ్ చేస్తారు. ఈ పాయింట్స్ అడిగేది, అంతకు మించి వెళ్ళరు. వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు, మాక్సిమం వెళ్ళరు. ఇవే అడిగేది ఇంటర్వ్యూలో. కాబట్టి 3 గుర్తుపెట్టుకోండి: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, 0L ఇస్ ద స్టాండర్డ్ ఫ్రీ డిఫైన్డ్ సిస్టమ్, ఫ్రీ డిఫైన్డ్ అని చెప్పాలి. నాన్ లీడింగ్ లెడ్జర్ US GAAP, IFRS. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అంతే, ఇంకేం అవసరం లేదు. క్లియర్ కదా? అర్థమైందా హరి? క్లియర్ కదా? ఓకే. సో నెక్స్ట్ క్లాస్ APP మండే రోజు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్.